మీడియా సోదరులందరికీ నమస్కారం. గతంలో అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయికి సంబంధించిన విషయంలో హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఆ పిల్లగాడు అమాయకుడని, దీనికోసం ఏసీపీ ఆఫీస్ కెమెరాలు నంబర్ 1, సిఐ కార్యాలయం కెమెరాలు అండ్ రూరల్ పిఎస్ కెమెరాస్ రికార్డింగ్స్ అడిగిన. ఇది కాకుండా ఏసీపీ ఆఫీస్ పరిధిలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న 1000 మీటర్ల వీడియో ఫుటేజ్ కావాలి, సిఐ కార్యాలయం దగ్గర ఉన్న బయట 1000 మీటర్ల ఫుటేజ్ కావాలి, 1 టౌన్ దగ్గర ఉన్న 1000 మీటర్ల ఫుటేజ్ కావాలని 6 అడిగిన. ఈ 6 పాయింట్లకి ఇక్కడ ఆర్టీఐ ఇక్కడ వేసిన, డీజీపీ ఆఫీస్లో కూడా వేయడం జరిగింది. ఇక్కడ వేస్తే సరిగ్గా సమాధానం రాలే, డీజీపీ ఆఫీస్లో మాత్రం మనకు కరెక్ట్ సమాధానం వచ్చింది. ఇక్కడ ఉన్న ఏసీపీ ఏమంటుండంటే, పాయింట్ నెంబర్ 1, సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయట. గత ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని ఊదరగొట్టి పెద్ద పెద్ద జీవులు ఇచ్చి ఉన్నాయి తీసేసి కొత్తవి అది చేసినామని పోలీసు టవర్లు కట్టినామని చెప్తారు. సిద్దిపేట ఏసీపీ ఆఫీస్లో కెమెరాలు ఎందుకు లేవు? ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆ లోపల అని ప్రజలు అనుకుంటారు, నేను అంటలేదు అని జనం అనుకుంటారు. బయట ఒక్కటి ఏదో శాంపుల్కి పెట్టిరు. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, ఏది సుప్రీంకోర్టే చెప్తుంది ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా 11 కెమెరాలు ఉండాలి అని కోర్టు చెప్తుంటే, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసుల వ్యవహారం నడుస్తుంది. ఇలా అంటే మీరు గవర్నమెంట్కి యాంటీగా పనిచేస్తారా అంటే, మన దాంట్లో తప్పు జరిగితే కూడా మనం ఏదెత్తి చూపకపోతే రేపు జరిగే పర్యవసానాలకి ప్రభుత్వం ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, డీజీపీ గారి దృష్టికి పోవాలని చెప్తున్నా. ఇది ఎంత దుర్మార్గమైన ఆర్టీఏ అంటే, ఇది మాత్రం పోలీస్ స్టేషన్లో రాసింది కాదు, ఎవడో జిరాక్స్ సెంటర్ కూడా తయారు చేసింది. ఇది రియల్గా పోలీసు ఎవ్వరు కూడా ఇంత దారుణంగా ఇయ్యరు. ఇక్కడున్న ఏసీపీ నిర్మాణ దశలోనే ఉన్నాయంటే, గత 10 సంవత్సరాల సిద్దిపేటలో ఏం జరిగిందో, గతంలో ఉన్న ఏసీపీ ఎన్ని సెటిల్మెంట్లు చేసిండో దీన్ని బట్టి చెప్పొచ్చు. పోనీ వాళ్ళకంటే బుద్ధి లేదు. మన ప్రభుత్వం వచ్చింది 7 నెలలు అవుతుంది, సీసీ కెమెరాలు నువ్వు ఏసీపీ ఆఫీస్లో ఏర్పాటు దశలోనే ఉన్నాయంటున్నావు. ఏర్పాటు దశలోనే ఉన్నాయంటే కెమెరాస్ కొని ఉండాలి. ఇది ఏ తారీఖు ఇచ్చారు నాకు? 19 తారీఖు. సో నేను 19 తారీఖు బిఫోరే బిల్స్ అడుగుతా. ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నా. కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ ఏసీపీ ఇంకేమంటుండో చూడండి. సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో 1000 మీటర్ల పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ 12 తారీఖు 6వ నెల 2024 రోజు ఉదయం 11 గంటల నుండి 13/6/2024 రాత్రి 11 గంటలు. అంటే నేను అడిగింది జస్ట్ 24 గంటల రికార్డింగే అడిగిన, నెల కూడా కాదు వరకు అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీయట మాకు అసాధ్యం. ఏమంటాడు పోలీస్ ఆఫీసరు? మాకు అసాధ్యం అంటాడు. తెలంగాణ పోలీసులకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అప్పట్లో తెలంగాణకు సంబంధించిన ఒక బ్యాంక్ మేనేజర్ని ఆంధ్రాలో తీసుకుపోయి చంపితే ఆంధ్ర పోలీసులు ఏం చేసిరంటే, ఇది సూసైడ్ అని రాసి పాడేస్తే వాళ్ళ భార్యకి ఎక్కడో డౌట్ వచ్చి తెలంగాణ సిపి గారికి, హైదరాబాద్ సిపి గారికి లెటర్ ఇస్తే వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో హనీ ట్రాప్ ఉంది, ఆయన ఒక అమ్మాయితో పిలిపించి చంపి, అంటే అంత ఇన్వెస్టిగేషన్ చేసే సత్తా ఉన్న తెలంగాణ పోలీసులకి అసాధ్యమనే పదం ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? 1000 మీటర్ల పరిధిలో కెమెరాలు లేవని చెప్తున్నావు, అసాధ్యం అంటున్నావు. అంటే రేపు రాబరీస్ 1000 మీటర్ల పరిధిలో జరిగితే నువ్వేం చేయలేవు అన్నట్టు. అంటే స్నాచింగ్ జరిగినా నువ్వు చేతులు లేపేస్తావు అన్నట్టు. అసాధ్యం అని మాట్లాడిన నీకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు. పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కానీ అసాధ్యం అనే పదం వాడద్దు. దీన్ని నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తా. ఎందుకు అసాధ్యమో అయినా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి ఏది సాధ్యమవుతుందంటే, మాలాగా పోరాడే గొంతుకలను తీసుకుపోయి గాంజా కేసులల్లా ఏదన్నా లంగా దొంగ కేసులలో పెట్టి లోపలేసుడు ఆయన చేతనైతుంది. అది సాధ్యమే.
ఇది అసాధ్యం. 1 టౌన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజ్లట అంతర్గత భద్రతనట. అంతర్గత భద్రత ఇదేమన్నా ఎన్ఎఫ్సియా? ఎన్ఎఫ్సి ఏమన్నా లోపల సీక్రెట్లు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఏముంటాయండి? నేను ఏమడిగినా సీసీటీవీ ఫుటేజ్ అడిగిన. అంతర్గత భద్రతకు సంబంధించింది ఇవ్వడం సాధ్యం కాదట. ఎట్లా సాధ్యం కాదో కోర్టుల జడ్జికి ఇదే చెప్పాలి. నువ్వు పోలీస్ క్యాంటీన్ వెలుపల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేయలేదు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న దొంగలకి ఇది ఒక అవకాశం. బండ్లు ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తారు. పోలీసు వాళ్ళ బండ్లు ఎత్తుకపోతే కూడా పట్టుకోరు అన్నమాట. 5వది, 1వ పట్టణం పోలీస్ స్టేషన్లో 1000 మీటర్ల పరిధిలో గల సీసీ కెమెరాలు తీయటం మాకు అసాధ్యం. మళ్ళీ అసాధ్యమే అంటాడు. నెక్స్ట్ సిఐ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు లేవట. కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయని ఇంత నిస్సిగ్గుగా చెప్తుండు. ఇది వింటే తెలంగాణ పోలీస్ ప్రతిష్ట ఏమైతుంది? డీజీపీ గారి దృష్టికి తీసుకపోతాయి. ఇది అసాధ్యం అనే పదం అంటే దొంగలకు సాధ్యమయ్యేదానికి అవకాశం ఇచ్చినట్టే. సిఐ కార్యాలయంలో కూడా 1000 మీటర్ల పరిధిలో ఇవ్వడం మాకు అసాధ్యం అని మీకు విన్నవిస్తున్నా. అంటే నాకు చేత కాదు, నేను కెమెరాలు ఇవ్వలేను అని ఇక్కడ ఏసీపీ 1 టౌన్ సంబంధించిన ఏసీపీ నాకు రాతపూర్వకంగా ఇచ్చిండు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. నేను చెప్తూ ఉన్నా, సిద్దిపేటలో ఇప్పుడు పోలీసు వాళ్ళని చక్రధర తిడతాడా అంటే చూడండి, మొన్న ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీ అందరికి ఐడియా ఉన్నట్టుంది. అంతర్గత విషయాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే పోలీస్ శాఖలో మంచి వాళ్ళు ఉన్నారు. సిపి మేడం లెక్క, సిపి అనురాధ మేడం అంటే నాకు చాలా గౌరవం. కానీ ఇప్పుడు మళ్ళీ కోడ్ చేసి చెప్తున్నా, సిపి గారు మీకు ఎందుకు అసాధ్యం అని అడుగుతున్నా నేను. మీకు అసాధ్యమైతే ఏసీపీ గారు ఇమ్మీడియట్గా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోండి. లేదా డీజీపీ ఆఫీస్కి నేను ఒక విన్నపం చేస్తున్నా, ఈ అసాధ్యం అనేటోడు దేనికి పనికిరాడు, మనకి ఇబ్బంది అవుతుంది. రేపు కొత్త గవర్నమెంట్ ఎన్నో కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. సిద్దిపేట ఎప్పుడు చూడు 144 సెక్షన్ పెడతారు. సభలు సమావేశాలు జరుపుకోవద్దని చెప్తుంటారు ఇక్కడ. అలాంటి ఒక సమస్యాత్మక ప్రాంతంలో మీరు అసాధ్యం అని ప్రజలకు తెలిస్తే సీసీటీవీ ఫుటేజ్ లేదు అంటే ఇది అవమానకరం. గత ప్రభుత్వం ఎట్లా నడిపించింది సిద్దిపేటలో, ఎన్ని సెటిల్మెంట్లు చేసిరని అడుగుతున్నా. ఇప్పుడు 19 తారీఖు 7వ నెల ఇప్పుడు ఏదైతే ఏర్పాటు దశలో ఉన్నాయంటారో అవన్నిటికీ బిల్స్, ఏం బిల్స్? సీసీటీవీ ఫుటేజ్లకు పెట్టిన బిల్స్ మొత్తం కోర్టుకు సమర్పించాల్సిందే. నీ ఇష్టం ఉన్నట్టు ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర పోయి ఇట్లా కొడతా అంటే నడవదు. సో దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాను. అండ్ ఇంకొకటి, ఈ విషయం ఖచ్చితంగా సోదరులు మీరు రాసుకోవాలి. ఎందుకంటే రేపు చక్రధరు ఏదో అక్రమ కేసులో దొరికిందని రాయక ముందే నేనే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తున్నా. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు, చక్రధర్ నీకు సూడా రాబోతుంది కాబట్టి ఈ సూడా వచ్చే ముందే నీ మీద ఒక అక్రమ కేసు పెడితే ఆటోమేటిక్గా దాన్ని ఆపేయచ్చు అని కొంతమంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్లు, బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు, బీఆర్ఎస్ వాళ్ళు, కొంతమంది పోలీసులు చక్రధర్ ఆఫీస్ దగ్గర ఇంత గాంజా ప్యాకెట్ వేసేసి ఎక్కడైనా బండిలో గాంజా పెట్టేసి ఈ వారం రోజులో చక్రధర్ని లోపలేసేయాలి అని అంటారు. చక్రధర్ నువ్వు జాగ్రత్త ఉండు, కొత్త వాళ్ళని ఆఫీస్లోకి రానియకు, సీసీ కెమెరాలు ఫిట్ చేసుకొని ఒక పోలీస్ స్నేహితుడు నాకు చెప్పిండు. ఆయన ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఆయన ఒక చోటుకి పిలిస్తే పోయినా, జాగ్రత్త ఉండు, నీ మీద కుట్ర జరుగుతుందని చెప్పిండు. మీడియా సోదరులారా మీరే నాకు సాక్ష్యం. నాకు మీరు తప్ప ఇంకొవ్వరు లేరు. మీరున్నారనే ధైర్యంతో సిద్దిపేటలో మంచి కార్యక్రమాలు చేస్తున్నా. నా మీద ఎలాంటి అక్రమ కేసు పెట్టాలనుకున్న తస్మాత్ జాగ్రత్త. నేను ఎప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్లోనే ఉంటా. నా చుట్టూ ఉన్న మనుషులు కూడా నేను బయట ఉన్నంత సేపు వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా అక్రమ కేసులు పెడితే మీరు కూడా జైలు పాలవుతారు. జాగ్రత్త. మేము సీఎం గారికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సిద్దిపేట నుంచి రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఒక మాట చెప్తున్నా,
ఇక్కడ చాలా అధ్వాన పరిస్థితి ఉంది.